హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రవికుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది, అయితే చాలా వీడియోలో చూసాం, చూడండి. అయితే మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈరోజు జనరల్ నాలెడ్జ్ గురించి డిస్కస్ చేద్దాం. కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు. సహజ సిద్ధ వాడరేవుని అని దేని పిలుస్తారంటే విశాఖపట్నాన్ని సహజ సిద్ధ వాడరేవు అని పిలుస్తారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి అని ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. జాతీయ సముద్ర పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే పనాజీ. కావేరీ నది ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అంటే అది కేరళ, కర్ణాటక, తమిళనాడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల గుండా కావేరీ నది అయితే మాత్రం వెళ్తుంది. తార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక నది తానూటుని. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయంటే నీలగిరి కొండలు. తూర్పు పశ్చిమ కనుమలు నీలగిరి కొండలలో కలుస్తాయి. జనసాంద్రతలో మొదటిగా ఉన్న రాష్ట్రం బీహార్. ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం మిజోరాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రవికుమార్ ఎడ్యుకేషనల్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు చూస్తున్నారు చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇది జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వీడియో. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. కల్పకం అణు విద్యుత్ కేంద్రం అనేది తమిళనాడులో ఉంది. సహజ సిద్ధ వాడరేవుగా విశాఖపట్నం పిలుస్తారు. సిసిఎంబి అనేది హైదరాబాద్లో ఉంది. జాతీయ సముద్ర పరిశోధన సంస్థ అనేది పనాజీలో ఉంది. కావేరీ నది అనేది కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తుంది. తారు ఎడారిలో ఉన్నటువంటి నది ఏదంటే తానూటుని, అది ఒక్కటే మాత్రమే ఉంది. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయంటే నీలగిరి కొండలలో కలుస్తాయి. జనసాంద్రతలో మొదటిగా ఉన్న రాష్ట్రం బీహార్. ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం ఏంటంటే మిజోరాం. తార్ ఎడారి అందులో ఉన్నటువంటి ఒక నది తానీటుని. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయంటే నీలగిరి కొండలు. జనసాంద్రతలో మొదటిగా ఉన్న రాష్ట్రము బీహార్. ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం చూస్తే మిజోరాం. సిసిఎంబి అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఛానల్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి చాలా కంటెంట్ అయితే ఉంది. ఇంకా కావాల్సిన కంటెంట్ ముందు పెడతాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.